'ప్రకాష్ రాజు' సినిమాల్లో బాగా నటిస్తాడు. బయట అంతకన్నా బాగా నటిస్తాడు. మొన్న ఒక వీడియో చేశాడు చూసారుగా? నా ఓటు పోయింది. ప్రక్రియలో భాగంగా నా ఓటు తీసేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లు, మోడీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తీసేస్తున్నారు. అందుకే నా ఓటు తీసేశారు. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో నా ఓటు తీసేస్తారా? అని చెప్పేసి 'ప్రకాష్ రాజు' మాట్లాడాడు. ఆ వీడియో మీరంతా చూసే ఉంటారు. దాని మీద మనం కూడా ఒక వీడియో చేశాం. దాని మీద నిన్న ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. 'ప్రకాష్ రాజు' ఓటు తీసేయబడలేదు. ఆయన గతంలో ఉన్న అడ్రస్‌లో ఇప్పుడు ఉండలేదు. గతంలో ఓటర్ ఐడీలో ఏ అడ్రస్ అయితే 'ప్రకాష్ రాజు'కు ఉందో, ఇప్పుడు ఆ అడ్రస్‌లో 'ప్రకాష్ రాజు' ఉండలేదు. ఆయన అడ్రస్ మారారు. కాబట్టి మారిన అడ్రస్ ప్రకారం ఆయన ఫార్మ్ 6 నింపాలి. ఆయన ఫార్మ్ 6 నింపితే ఆయన ఓటు పునరుద్ధరణ కొత్త అడ్రస్ జరిగిపోయిద్ది. ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ. నిజంగానే 'ప్రకాష్ రాజు' అడ్రస్ మారాడు అన్న విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు గతంలో. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయనకి కోర్టు నోటీసులు పోయాయి. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వచ్చింది ఆయన మీద. ఆయనకి కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఇలా పలు రాష్ట్రాల్లో పలు ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఆ కేసు మీద కోర్టు అనేక సార్లు 'ప్రకాష్ రాజు'కి నోటీసులు పంపించినా సరే 'ప్రకాష్ రాజు' నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా అని చెప్పేసి ఈ మధ్య కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేసరికి మీడియాలో కూడా వార్తలొచ్చాయి. మీడియా వార్తల ద్వారా 'ప్రకాష్ రాజు'కి తెలిసింది ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందన్న విషయం. వెంటనే 'ప్రకాష్ రాజు' తన అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఇన్నాళ్ళుగా నోటీసులు వస్తున్న విషయం నాకు తెలవదు. నేను పాత అడ్రస్‌లో ఉండలేదు. అడ్రస్ మారాను అని చెప్పేసి 'ప్రకాష్ రాజే' చెప్పుకున్నాడు. అంటే అడ్రస్ మారానన్న విషయం 'ప్రకాష్ రాజే' ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు అదే చెప్తుంది ఎన్నికల కమిషన్ కూడా. నువ్వు అడ్రస్ మారినప్పుడు మారిన అడ్రస్‌ని నువ్వు ఎన్రోల్ చేసుకోవాలి గదా! నువ్వు ఎన్రోల్ చేసుకోకపోతే ఎట్టా? అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. నిజమేగా మరి? అయితే ఈ విషయం 'ప్రకాష్ రాజు'కి కూడా తెలుసండి. ఓటు పోదు అనే విషయం 'ప్రకాష్ రాజు'కి కూడా తెలుసు. ఇప్పుడు ముసాయిదా జాబితాలో ఓటు లేదనుకోండి, బిఎల్ఓని సంప్రదించి ఏదో ఒక ఐడీ కార్డ్ 13 రకాల ఐడీ కార్డులో ఏదో ఒక ఐడీ కార్డ్ చూపిస్తే ఓటు రికవరీ అయిద్ది. ఓటు తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. ఒకవేళ ఫైనల్ లిస్ట్‌లో కూడా ఓటు లేకపోయినా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇబ్బందేం ఉండదు. కానీ ఎందుకు 'ప్రకాష్ రాజు' వీడియో చేశాడు అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారు అన్నదాన్ని జనాన్ని నమ్మించడానికి 'ప్రకాష్ రాజు' ఆ వీడియో చేశాడు. ఇప్పుడు 'ప్రకాష్ రాజు' లాంటి సినిమా నటుడు వీడియో చేస్తే జనం నమ్ముతారుగా. నిజంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు తీసేస్తున్నారు అని జనం నమ్ముతారుగా. నమ్మించటానికే 'ప్రకాష్ రాజు' వీడియో చేశాడు. ఏవండి, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులకి ఎవరు బీజేపీ ఓటరు, ఎవరు కాంగ్రెస్ ఓటరు, ఎవరు బీఆర్ఎస్ ఓటరు, ఎవరు టీడీపీ ఓటరు, ఎవరు వైసీపీ ఓటరు, లేదు ఎవరు ఇంకో పార్టీ ఓటరు ఎవరు తెలిసిద్దండి? మన నెత్తి మీద ఏమన్నా రాసి ఉంటదా? నేను పలానా పార్టీ ఓటర్నని. జనాల నెత్తి మీద ఏం రాసి ఉంటది కదా! మరి ఎన్నికల కమిషన్ అధికారికి ఎట్ట తెలిసిద్ది? అందులో ఎన్నికల కమిషన్ అంటే ఎవరండి అసలు? కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమొచ్చి ఇంటింటికి వచ్చి సర్వే చేయడు. లేదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమో ఇంటింటికొచ్చి సర్వే చేయడు. ఎన్నికల కమిషన్ కంటూ సెపరేట్ యంత్రాంగం లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తరపున మన ఇంటికి వస్తుంది ఎవరు? మన గ్రామంలో ఉండే వీఆర్ఓలు, ఆ వీఆర్ఓలు సెలెక్ట్ చేసుకున్న కొంతమంది, ఆ పైన ఎంఆర్ఓ, ఆ పైన కలెక్టరు, వీళ్ళే ఎన్నికల కమిషన్ తరపున మనని అప్రోచ్ అయ్యేది. ఎన్నికల కమిషన్ కంటూ సెపరేట్ యంత్రాంగం ఏం లేదు. మనకు రోజువారీ కనపడే గవర్నమెంట్ అధికారులే ఎన్నికల కమిషన్ తరపున పనులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక సెపరేట్ బాడీ ఎన్నికల కమిషన్‌కి లేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అధికారులకి బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేయండి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మేనేజ్ చేస్తూ ఉంటది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి. మరి అధికారులకి ఇన్‌స్ట్రక్షన్ ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిందనుకోండి, బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేయడని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుంటదా అక్కడ? ఇదంతా పనికిరాని మాటండి. ఆయన ఎవడికి తెలుసండి ఎవడు ఏ పార్టీ ఓటరో? ఇయన్నీ ఉట్టి మాటలు. 'ప్రకాష్ రాజు' డ్రామాలు ఇవన్నీ కూడా.